రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, మూలుగే బంగ్లాదేశ్ పైన డొనాల్డ్ ట్రంప్ ఒక భారీ తాటికాయను పారేశారు. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో పూర్తిగా పీకల్లోతు కూరుకుపోయినటువంటి బంగ్లాదేశ్కి ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయము అశనిపాతం అయిపోయింది. పాపం ఆ వజ్రాఘాతంలాగా మారిపోయింది. ఏం చేయాలో తోచనటువంటి పరిస్థితి. అమెరికాని నమ్ముకుని రెజీమ్ చేంజ్ ఆపరేషన్ బంగ్లాదేశ్లో జరిగింది. అమెరికాలోని గత ప్రభుత్వం జో బైడెన్ ప్రభుత్వము జార్జ్ సొరోస్కి సంబంధించినటువంటి శక్తుల వల్ల ఈ రెజీమ్ చేంజ్ జరిగింది. షేక్ హసీనా వాజే దేశం వదిలి పారిపోవాల్సి వచ్చింది. అసలు ఎన్నికల్లో పాల్గొనని, ఓటు తెచ్చుకొని, అసలు దేశంలోనే లేనటువంటి మహమ్మద్ యూనుస్ వచ్చి దేశంలో లేని ప్రభుత్వానికి అడ్వైజర్ పదవిలో వచ్చారు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చి కొన్ని రోజులు, 5 రోజులు కూడా కాకుండానే బంగ్లాదేశ్కి అన్ని రకాల ఆర్థిక సహాయాన్ని తక్షణం నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఇప్పుడు బంగ్లాదేశ్ని తీసుకెళ్ళి సముద్రంలో దింపి ఆ తెడ్డుతో సహా తీసేసుకుని వేరే పెద్ద పడవలో ఎక్కి వెళ్ళిపోయినట్టు అయిపోయింది. ఇప్పుడు బంగ్లాదేశ్కి ఈ పెద్ద సముద్రంలో నడిసంద్రంలో నావ ఏం చేయాలో తెలియదు. నడిపించు నా నావా, నడిసందమున్న దేవా అంటే అమెరికా ట్రంప్ పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు. డొనాల్డ్ ట్రంప్ జనవరి 25వ తారీఖున ఈ మేరకు ఆదేశాలు జారీ చేసి యుఎస్ఎయిడ్ సంస్థ ఉంది, యునైటెడ్ స్టేట్స్ ఎయిడ్ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ సంస్థ. ఆ సంస్థ ఇక బంగ్లాదేశ్లోని అన్ని కార్యకలాపాలని ఆపేస్తున్నాం, అన్ని రకాల ఆర్థిక సహాయాన్ని తక్షణం ఆపేస్తున్నామని చెప్పి ఆదేశాన్ని జారీ చేసింది. అమెరికాకి సంబంధించిన సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో కూడాను ఈ మేరకు తక్షణము అన్ని రకాల సహాయ కార్యక్రమాలు కానీ ఆర్థిక సహాయం కానీ నిలిపివేయాలని చెప్పారు. దీంతో బంగ్లాదేశ్కి ఏం చేయాలో తోచటం లేదు. అసలు ట్రంప్ వచ్చినటువంటి మరుక్షణమే ఆయన జారీ చేసినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్లో ఒక ఆర్డర్లో తక్షణము ఈజిప్ట్, ఇజ్రాయిల్ తప్ప మిగతా ప్రపంచంలో ఎక్కడ అమెరికా నుంచి ఏ సహాయం వెళ్తున్నా సహాయ కార్యక్రమాలు, సహాయ నిధి పంపిణీ పూర్తిగా ఆపివేయాలి. 90 రోజుల మారటోరియం, 90 రోజుల వరకు ఎలాంటి లావాదేవీలు ఉండకూడదు. ఆ తరువాత ఇప్పుడు దానికి కొనసాగింపుగా ఈజిప్ట్, ఇజ్రాయిల్ తప్ప మిగతా అన్ని దేశాలకు అక్కడ దేశంలో అమెరికా తరఫున నడుస్తున్నటువంటి సహాయ కార్యక్రమాలన్నింటినీ ట్రంప్ నిలిపివేశారు. దీనిలో మోస్ట్ ఎఫెక్టెడ్ కంట్రీ పాపం బంగ్లాదేశ్. ఎందుకంటే బంగ్లాదేశ్కి ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఒక్క 2023లోనే $72 మిలియన్ అమెరికా నుంచి సహాయం రూపంలో వచ్చింది. అమెరికా వాస్తవానికి 2024లో ఒక ఒప్పందం చేసుకుంది. 24 సెప్టెంబర్లో $202 బిలియన్ బంగ్లాదేశ్కి ఇస్తామని చెప్పి వాగ్దానం చేసింది. ఇది 2021లో యుఎస్ఐతో చేసుకున్నటువంటి ఒప్పందము. దీనిలో దాదాపు కొంచెం 954 మిలియన్ అప్పుడు పంపించడం జరిగింది. కొంత ఇప్పటికే పంపిణీ చేయడం జరిగింది. ఇప్పుడు దీన్ని పూర్తిగా నిలిపివేయటం జరిగింది. దీని ఫలితం ఏంటి? దీని ఫలితం ఏంటంటే బంగ్లాదేశ్కి విదేశాల నుంచి తీసుకున్న రుణం మీద వడ్డీ చెల్లింపులు ఏవైతే ఉన్నాయో అవి పెరిగిపోతున్నాయి. గతం సంవత్సరంలో చేసినటువంటి వడ్డీ చెల్లింపులు, విదేశీ రుణాల వడ్డీ చెల్లింపుల మీద ఈ సంవత్సరం 49% పెరిగింది. అంతేకాకుండా ఈ సంవత్సరము కేవలము అప్పుల మీద వడ్డీలు చెల్లించడానికి బంగ్లాదేశ్కి $1 బిలియన్ ఖర్చు అవుతుంది. దీని అర్థం ఏంటంటే ఇప్పటికే 10 లక్షల ఉద్యోగాలు షేక్ హసీనా వాజేద్ వదిలి వెళ్ళిపోయిన తరువాత ఈ దేశంలో పోయినాయి. ఇంకా కూడా అనేక పరిశ్రమలు మూతపడుతున్నాయి, ప్రజలు నిరుద్యోగులు అవుతున్నారు, ఆర్థిక ఆదాయ మార్గాలు తగ్గిపోతున్నాయి. దానికి తోడు ప్రభుత్వము ఈ పేమెంట్లు వడ్డీ చెల్లింపులు చేయడానికే ఇప్పుడు తలకిందులవుతోంది. తమాషా ఏంటంటే గత వారము పెట్రోలియం దిగుమతులు బంగ్లాదేశ్కి వచ్చినాయి. బంగ్లాదేశ్కి వచ్చినటువంటి పెట్రోలియం దిగుమతుల కోసము $5 బిలియన్ ఇంపోర్ట్ బిల్ బంగ్లాదేశ్ చెల్లించాలి. అది చెల్లించలేకపోయింది. ఈ రకంగా బంగ్లాదేశ్లో పెట్రోలియంని దిగుమతి చేసుకోవడం కోసము, చమురుని దిగుమతి చేసుకోవడం కోసము
చెల్లింపుల్లో బాకీ పడడము లేకపోతే డిఫాల్ట్ కావడం అనేది బంగ్లాదేశ్ చరిత్రలో చాలా సంవత్సరాల్లో జరిగింది. కాబట్టి మొత్తం మీద బంగ్లాదేశ్ యొక్క ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతోంది. అమెరికా నుంచి ఆర్థిక సహాయము ఆగింది. ఆర్థిక సహాయంతో పాటు రెజీమ్ చేంజ్ ఆపరేషన్స్ ఏవైతే జో బైడెన్ సమయంలో జరిగినాయో వాటిని ట్రంప్ కొనసాగించకపోవచ్చు. తమాషా ఏంటంటే ఇటీవలే పాకిస్తాన్కి చెందినటువంటి ఉన్నత మిలిటరీ అధికారులు, వాళ్ళ ఐఎస్ఐ అధికారులు వీళ్ళందరూ కూడాను వచ్చి బంగ్లాదేశ్లో వచ్చి పర్యటన చేసి వెళ్ళారు. బంగ్లాదేశ్కి చెందిన వాళ్ళు కూడాను సైనికాధికారులు పాకిస్తాన్కి వెళ్ళి సన్నిహిత సంబంధాలని పెంచుకునే ప్రయత్నం చేశారు. పాకిస్తాన్తో కలిసింది పాకిస్తాన్ మునిగిపోయింది. పాకిస్తాన్తో పాటు ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా మునిగిపోయింది ట్రంప్ కొట్టిన దెబ్బ వల్ల. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.